వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. యుద్ధానికి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ట్రంప్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ట్రంప్ ఎందుకు వెనక్కు తగ్గాడనే దానిపై విశ్లేషణలు మొదలయ్యాయి. ఇరాన్ వ్యూహాలను అంచనా వేయడంలో విఫలమయ్యారా? ఇరాన్ సైనిక శక్తిని తక్కువ అంచనా వేశారా? ఖమేనీ తర్వాత నాయకత్వం ఉండదని తక్కువ అంచనా వేశారా? ఎంతమంది లీడర్లను చంపిన ఇరాన్ ఆర్మీని ఎవరు లీడ్ చేస్తున్నారనేది ప్రధాన ప్రశ్న. డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోలేకపోయారా? బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం 4000 కిలోమీటర్లు ఉంటుందని తెలియదా? డిగో గార్సియాను టార్గెట్ చేయడం ఊహించలేదా? ఖతార్లోని రస్లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ అటాక్ అమెరికా ఊహించలేదని కూడా చెప్తూ ఉన్నారు. గల్ఫ్ దేశాలపై దాడులను ఆపలేకపోయిందా అమెరికా అనేటువంటి ఒత్తిడి ఉంది. గల్ఫ్ దేశాల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా అమెరికాకు ఎదురైందా అనేటువంటి ప్రశ్న తలెత్తోంది. మూతపడినటువంటి హర్మోజును తెరవడంలో అమెరికా విఫలమైంది అనేటువంటి మాట చెప్తున్నారు. నాటో మిత్ర దేశాల నుంచి ఎందుకు సహకారం రాలేదు? స్వదేశంలో ఎదురవుతున్న ఒత్తిడితో వెనకడుగు వేశారా? నిజంగానే ఇరాన్తో ట్రంప్ చర్చలు జరిపారా? కానీ ఇరాన్ చర్చలు జరపలేదని చెప్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రతి అంశంలో కూడా అమెరికా ఫెయిల్ అయిపోయింది, ట్రంప్ వెనకడుగు వేశాడని చెప్పేదానికన్నా ఆయుధాల శక్తికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ బాలిస్టిక్ మిసైల్స్ విషయంలో కావచ్చు, ఏదైతే ప్లేస్లో దాడి చెయ్యరు అని అనుకున్నారో ఆ ప్లేసుల్లో దాడి చేయడం కావచ్చు, ఎంతమంది లీడర్లు చనిపోయినప్పటికీ కూడా ఏ స్థాయిలో వారు దాడి చేస్తూ ఉన్నారో ఆ నాయకత్వానికి సంబంధించి కావచ్చు, అంతుపట్టని విషయాలు, ఎన్ని మిసైల్స్ వారి దగ్గర స్టాక్ ఉన్నాయి, నాయకత్వాన్ని చంపినంత మాత్రాన, ఏదో 4 బాంబులు వేసినంత మాత్రాన లొంగిపోయేటువంటి దేశం కాదు అని ఇరాన్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితి. ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యారు అని అంటే ప్రతి అంశంలో కూడా ఫెయిల్ అయిపోయారు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఎలా చూడాలంటారు వీటన్నిటిని? ఎస్ మురళి, అంటే మనం యుద్ధం మొదలైన నాటి నుంచి కూడా ఒకటే మాట, అంటే ఇరాన్ ఎక్కడా కూడా తల వంచేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే మనం ఇద్దరం మాట్లాడుకున్న సందర్భంలో కూడా నేను ఒక విషయం ప్రస్తావించాను. ఇరాన్ ని తాటాకి చప్పుళ్ళు అనుకున్నారు, అదేవిధంగా ఇరాన్ ఏదో ఉడత ఊపులు ఊపుతుంది అనుకుని లెక్కేసుకుని ఒక రకంగా ఏదో అంటే మేము దాడి చేసేస్తే వారం ట్రంప్ కానీ లేదంటే బెంజమిన్ నెతన్యాహు కానీ వీళ్ళిద్దరు కూడా వేసుకున్నటువంటి లెక్కలన్నీ కూడా గాలి లెక్కలు, కాకి లెక్కలు తప్ప వాళ్ళకి అసలు వాస్తవం ఏంటో తెలియదు. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి నిఘా సమాచారం తప్ప, లేదంటే ఇరాన్ వాళ్ళు ఏదో అంటే వాళ్ళని వాళ్ళు బలవంతులుగా ఊహించుకుని అటాక్ చేశారనేది తెలియదు. కానీ ఇక్కడ ట్రంప్ మాటల వ్యత్యాసంగానే అసలు ఇజ్రాయెల్ మాటలకి ట్రంప్ మాటలకి ఎక్కడ కూడా పొంతం లేదు అసలు. అంటే యుద్ధాన్ని ముగిస్తామని ఒకటి చెప్తాడు, యుద్ధం ఇంకా కొనసాగుతుందని ఇంకొకరు చెప్తారు. అంటే అసలు వాళ్ళకే ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు. ముందు ఒక కూటమిగా వెళ్తున్నప్పుడు అండర్స్టాండింగ్ లేకపోతే అది ప్రపంచం ముందు కానీ ఎక్కడైనా సరే సిల్లీ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళ విషయానికి సంబంధించి కనుక మనం ఫస్ట్ నుంచి చూస్తే, అంటే నాకైతే ప్రధానంగా అంటే ట్రంప్ వెనకడుగు వేయడానికి ముఖ్యంగా అంటే ఈ మిసైల్ వెదురు బాణాలు అనుకుని వీళ్ళు లెక్కేసుకున్నట్టున్నారు. నాకు తెలిసి ఏదో బాణాలతో కొడితే మేము ఆపేస్తాము, లేదా ఐరన్ డోమ్ ఆపేస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఏదో గాలి లెక్కలు వేసుకున్నారు. అలాగే థాడ్ మిసైల్స్ ఆపేస్తాయి, ఇలా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి నచ్చినటువంటి లెక్కలు వాళ్ళు వేసుకున్నారు. కానీ అక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి సీన్ చాలా డిఫరెంట్ గా కనపడింది. ఇక్కడ నాకైతే నేను అబ్జర్వ్ చేసిన దగ్గర మెయిన్ గా 6 రీజన్స్ నాకు కనపడినాయి. ముఖ్యంగా వీళ్ళు ఎప్పుడైతే ఇరాన్ కి సంబంధించి ఖతార్ గ్యాస్ ప్లాంట్ రాస్లఫాన్ మీద ఎప్పుడైతే వీళ్ళు దాడి చేశారో ఆ తర్వాత నుంచి కూడా నాటో దేశాల నుంచి అమెరికా మిత్ర దేశాలన్నీ కూడా అమెరికా మీద కానీ లేదా ఇజ్రాయెల్ మీద కానీ పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచినటువంటి పరిస్థితి. అంటే మాకు గ్యాస్ సరఫరా ఆగిపోతే మా ప్రజలు చలికి వణికిపోతారు. ఎందుకంటే యూరోప్ లో చాలా వరకు కూడా కంట్రీస్ అన్ని కూడా గ్యాస్ మీద ఆధారపడేటువంటి వ్యవస్థలు ఉంటాయి వాళ్ళకి. అంటే చలిని తట్టుకోవడానికి హీటర్లు ఇవన్నీ కూడా గ్యాస్ మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు అక్కడ ఆగిపోతే, గ్యాస్ సరఫరా ఆగిపోతే వాళ్ళ కంట్రీస్ కూడా అంధకారంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి బిజినెస్ మొత్తం కూడా ఎక్కువగా యూకే కానీ లేదా యూరోప్ కంట్రీస్ లో ఉన్నటువంటి హోటల్ బిజినెస్ పూర్తిగా, ఎందుకంటే వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ఫుడ్ బిజినెస్ మీదనే భారీగా ఉంటుంది. కాబట్టి మొత్తం కూడా వాళ్ళకి ఇన్కమ్ దెబ్బతింటుంది, ప్రజలు కూడా అంధకారంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అదే విధంగా సెకండ్ కనుక మనం చూసుకుంటే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థల వైఫల్యం, అదే విధంగా రీసెంట్ గా జరిగినటువంటి అణు కేంద్రాల సమీపంలో జరిగినటువంటి దాడుల అంశం, ఇదే యుద్ధంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. మొన్న రాత్రి అంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి దాడి ఇరాన్ కి చెందినటువంటి బాలిస్టిక్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్ గొప్పగా చెప్పుకునేటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదించుకుని మళ్ళీ వెళ్లి డిమోనా అండ్ అరద్ నగరాల్లో పడినాయి అనమాట. పడటమే ఇజ్రాయెల్ గానీ అమెరికా గానీ భయపడిపోవటం, ఇజ్రాయెల్ నుంచి దూకుడు తగ్గించింది. వాళ్ళ మాటల్లో భయం కనపడుతుంది. అదేవిధంగా ఇజ్రాయెల్ నుంచి వస్తున్నటువంటి వీడియోలు కూడా చూస్తే మీరే గెలిచారు మేము ఓడిపోయాం అని అక్కడ ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. అంటే
ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం ఉన్నటువంటి డిమోనా నగరంపై నేరుగా క్షిపణి ల్యాండ్ అవటం అంటే, అది కూడా ఐరన్ డోమ్ ఆరో 3 ఆ వ్యవస్థలను ఛేదించుకుని పడటం అనేది నిజంగా అమెరికాకు ఇజ్రాయెల్ కు కూడా పెద్ద దెబ్బ. అంటే తమ రక్షణ వ్యవస్థలు 100% దీనికి సపోర్ట్ చేయలేవు అనేది ఇజ్రాయెల్ కంప్లీట్ గా అంగీకరించినట్టు. ఇదే అమెరికాను భయపెట్టినటువంటి విషయం. అదే విధంగా మూడో పాయింట్ వచ్చేసరికి, ఇరాన్ తన ఏదైతే క్షిపణి రేంజ్ ను ఇజ్రాయెల్ కి మాత్రమే పరిమితం చేయలేదు. ఖతార్ లోని అతిపెద్ద సైనిక స్థావరం అయినటువంటి అల్ ఉదైద్ మీద క్షిపణులతో విరుచుకుపడింది. ఆ తర్వాతనే అమెరికా గానీ ఇజ్రాయెల్ కి గానీ ఇంకా భయం పెరిగిందంటే చెప్పుకోవచ్చు. అంటే అలాగే దానికంటే కూడా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అమెరికా యూకే ఉమ్మడి ఆర్మీ బేస్ ఏదైతే ఉందో డిగో గార్సియా మీద కూడా ఇరాన్ తన 4000 కిలోమీటర్ల రేంజ్ కలిగినటువంటి క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులే అమెరికాకు యూకే మీద ముఖ్యంగా ఒత్తిడి పెంచినాయి. అంటే అక్కడ ఇరాన్ ప్రయోగిస్తే అవి ఎక్కడికైనా చేరుకోగలవు. అసలు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2000 లేదా 2500 కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి క్షిపణులే ఉన్నాయి అనేది వాళ్ళు అంచనా వేసుకున్నారు. కానీ ఎక్కడైతే 4000 కిలోమీటర్ల దాడి చేసిందో, అంటే అది యూరోప్ లోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసుకుంటుందా అనేటువంటి భయం కూడా వాళ్ళలో మొదలైంది. అదే విధంగా చమురు ధరలు, హార్మోజ్ జలసంధి దిగ్బంధం, అంటే ట్రంప్ కి ఇది అండ్ డూ ఆర్ డై సిచ్యువేషన్ అన్నమాట. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హార్మోజ్ జలసంధి అనేది ఆయువు పట్టు లాంటిది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తామని ప్రకటించిందో, ఆ తర్వాత అంతర్జాతీయంగా ధరలన్నీ కూడా భారీగా పెరిగినటువంటి పరిస్థితి. స్టాక్ మార్కెట్ మొత్తం కూడా కుప్పకూలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 1970 నాటి ఆర్థిక సంక్షోభం మళ్లీ వస్తుందనేటువంటి హెచ్చరికలు కూడా ట్రంప్ కు భయపెట్టినాయి. ఎందుకంటే ట్రంప్ అతను వేసుకున్నటువంటి లెక్కల ప్రకారం, అతను ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏదైతే ఉందో, అమెరికన్ ఓటర్లకు ఇచ్చినటువంటి హామీ, అమెరికాలో ధరలు తగ్గించాలి. కానీ యుద్ధం వల్ల ధరలు పెరగటం ట్రంప్ కు అమెరికాలో కూడా కొంత ఉక్కపోతకు గురి చేసిందనే విషయం అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా ఐదో విషయం, అమెరికా యుద్ధ విమానం కూలిపోవడం. F-35 ఎప్పుడైతే కూలిపోయిందో, అంటే దానికి సంబంధించి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి రష్యన్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, లేదంటే వాళ్ళ సొంత టెక్నాలజీతో డెవలప్ చేసుకున్నటువంటి కర్దాద్ 15 క్షిపణితో ఎప్పుడైతే వాళ్ళు కూల్చారో, ఆ తర్వాత నుంచి కూడా అమెరికా భయపడిపోయింది. అంటే తమ రక్షణ వ్యవస్థలు కూడా సేఫ్ కాదు, తమ దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలు కూడా ఛేదించగలిగేటువంటి టెక్నాలజీ ఇరాన్ దగ్గర ఉంది అనేటువంటి భయం కూడా వాళ్ళ పెరిగిపోయింది. అదే విధంగా ఇరాన్ ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్లు ఏవైతే ఉన్నాయో, దాదాపుగా 5,000 నుంచి 10,000 వరకు వాళ్ళు డ్రోన్లు ప్రయోగించారు. ఆ డ్రోన్ల వల్ల అమెరికా రక్షణ వ్యవస్థలకు భారీగా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక సైకిల్ ను వాళ్ళు అడ్డుకోవడానికి ఒక బెంజ్ కార్ నో, BMW ల్యాండ్ రోవర్ నో, రేంజ్ రోవర్ నో వాళ్ళు రోడ్డు మీద దింపాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. అదే విధంగా ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, నాటో దేశాల ఒత్తిడి అనేది ఇక్కడ కీలకంగా చెప్పుకోవచ్చు. యుద్ధం ముదురుతుంటే యూరోప్ దేశాలు, నాటో దేశాలు కొంత భయపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇరాన్ ఎదురు దాడి చేసేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో వాళ్ళ అంచనాల కంటే కూడా ఎక్కువగా ఉందని అర్థమైన తర్వాతనే ఇక్కడ టర్కీని కానీ పాకిస్తాన్ వంటి దేశాలను మధ్యవర్తులుగా రంగంలోకి దించారు. ఆ తర్వాత నుంచి కొంత ట్రంప్ తో కూడా వాళ్ళు మాట్లాడటం, అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక్క నిమిషం భారత్ కూడా దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అటు ఇరాన్ తో కూడా సంప్రదింపులు జరిపారు అనేటువంటి వార్తలు వచ్చాయి. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో 2 రోజుల క్రితం ఆయన మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి మనం కూడా మాట్లాడుకున్న తర్వాత వీళ్ళిద్దరికి సంబంధించి అంటే ఏం జరగబోతుంది ముందు, వాస్తవానికి వార్ స్టార్ట్ అవ్వక ముందు, స్టార్ట్ అవుతే 1-2 రోజుల ముందు ఇజ్రాయెల్ వెళ్లి బెంజమిన్ నెతన్యాహును మోడీ కలిశారు. ఆ తర్వాత యుద్ధం ఈ స్థాయిలో ఉన్న తర్వాత పెజెష్కియాన్ ఆయన ఫోన్ లో మాట్లాడారు. అది సిల్లీ విషయం కాదు, చిన్న విషయం కాదు, మీడియాకు వచ్చినంత చిన్నది కాదు ఆ ఫోన్ కాల్ అనేది చాలా మంది క్లారిటీ వచ్చింది. అంటే దీన్ని అంటే ఇరాన్ ఏదో ఒక రకంగా ఆపండి అనేటువంటి ఒత్తిడి ట్రంప్ నుంచి పూర్తి స్థాయిలో ఉంది. అంటే అన్ని దేశాలకు, ఇప్పుడు అమెరికాతో సన్నిహితంగా ఉండేటువంటి భారత్ కానీ, టర్కీ కానీ, పాకిస్తాన్ కానీ, లేదంటే UAE దేశాల నుంచి కానీ ఏదో ఇరాన్తో ఏదో కొద్ది గొప్ప సంబంధాలు ఉన్న వాళ్ళందరితో కూడా ప్రయోగించి మాట్లాడించారు. అలాగే అంటే ఇక్కడ ట్రంప్ ప్రస్తుతానికి 5 రోజుల దాడి, ఆ 5 రోజుల దాడులు ఆపటం అనేది సంపూర్ణ శాంతి పరిష్కారం కోసమే. ఎందుకంటే ఇరాన్ ను మనం ఢీ కొట్టలేము, ఇరాన్ లాగా వదిలేసేయాలి, ఇరాన్ జోలికి వెళ్ళకూడదు అనేటువంటి భయం అమెరికా రక్షణ శాఖకు, పెంటగాన్ కు, అదే విధంగా ట్రంప్ కు కూడా పట్టుకుంది. అంటే ఇరాన్ ని కెలకొద్దు, ఇరాన్ ని కెలిగితే నేనే మునిగిపోతాను అనేటువంటి భయంతోనే దాన్ని ఆపడానికి అతను మొగ్గు చూపుతున్నాడు అనే విషయం అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎస్, అంటే ఇరాన్ డర్టీ బాంబుని వెయ్యనుంది అనేటువంటి మాట. అంటే డర్టీ బాంబు అంటే ఆ స్థాయిలో యురేనియం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అణుబాంబు వేస్తే వచ్చేటువంటి విస్ఫోటనం ఉండకపోవచ్చు, కానీ ఆ స్థాయిలోనే మొత్తం వాతావరణం అదే స్థాయిలో పొల్యూషన్ అవుతుంది అనేటువంటి దానికి సంబంధించి అది వేయటానికి ఇరాన్ సిద్ధమైంది. కాబట్టి ఇమ్మీడియట్గా కూడా ట్రంప్ వెనక్కి తగ్గాడని మరో వార్త వస్తుంది కదా, ఈ కోణంలో చూడొచ్చు.
లేదు లేదు, ఎందుకనంటే ఇప్పుడు మనం చూసుకుంటే నిన్న వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఇప్పుడు నిన్న పొద్దున ఇప్పుడు ట్వీట్ చేసినట్టున్నాడు మన భారత కాలమానం ప్రకారం. వాళ్ళకి సాయంత్రం సమయంలో అతను ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ప్రకారం ఏంటి అని అంటే మీరు గనక హార్మోజ్ జలసంధిని తెరవకపోతే మీ విద్యుత్ ప్లాంట్లు అన్నింటిని కూడా మేము పేల్చేస్తాం, ఇరాన్ అంధకారంలోకి వెళ్ళిపోతున్నాను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. కానీ 48 గంటలు అది పూర్తవలేదు. కానీ ఈ రోజు పొద్దున ఇరాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మీరు గనక ఆ పని మీరు చేయండి, మీరు ఆ పని చేస్తే గనక గల్ఫ్ దేశాలు ముఖ్యంగా యుఏఈ గానీ, సౌదీ అరేబియా గానీ, ఖతార్ గానీ, బహ్రెయిన్ గానీ, జోర్దాన్ గానీ, టర్కీ గానీ, ఇలా కొన్ని కీలక ప్రాంతాల్లో ఏవైతే అంటే సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగునీరు కోసం అక్కడ ప్రజలు, ఎందుకంటే అక్కడ మనలాగా కాలువలు నదులు ఇవేమి ఉండవు కాబట్టి అక్కడ వాళ్ళు సముద్రపు నీటిని ఆ ప్లాంట్లు మొత్తాన్ని కూడా మేము పేల్చేస్తామని చెప్పేసి ఇరాన్ ఒక వార్నింగ్ ఇచ్చింది. అదే విధంగా విద్యుత్ పవర్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా పేలుస్తాం అనేటువంటి వార్నింగ్ ఇరాన్ ఇచ్చింది. అలాగే అణు ప్లాంట్లు ఏదైతే అణు ప్రయోగాలకు సంబంధించి కానీ, లేదంటే యురేనియం ని శుద్ధి చేస్తామని చెప్తున్నటువంటి ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్లాంట్లు కూడా మేము పేలుస్తాము అంటే ఇరాన్ కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి వార్నింగ్. ఇప్పటికీ ఖతార్ గ్యాస్ కి సంబంధించి కానీ, లేదంటే డియో గార్షియాకి సంబంధించి కానీ, లేదంటే ఆ తర్వాత కొన్ని కీలక ప్రాంతాల మీద వాళ్ళు చేసినటువంటి దాడులకు సంబంధించి కానీ అమెరికా చెప్తున్న, అంటే ఇరాన్ చేస్తున్న బెదిరింపులు కాదు, వాళ్ళు వాస్తవ రూపంలోనే మాట్లాడుతున్నారు, వాళ్ళు అంటే రియల్ ప్రాక్టీస్ లోనే ఉన్నారు అనే విషయం ట్రంప్ కు అప్పుడు క్లారిటీ వచ్చింది. ఇవన్నీ అంటే అదంతా కూడా మనకు వచ్చినటువంటి గాసిప్స్ గానీ అసలు ట్రంప్ భయపడిపోవడానికి ప్రధాన కారణం ఇది. ఎందుకంటే అది జరిగితే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఆర్మీ బేసులు నాశనం అయిపోతాయి. అదేవిధంగా అక్కడ మొత్తం కూడా గల్ఫ్ యుఏఈ గానీ, సౌదీ అరేబియా గానీ ఇవన్నీ కూడా ఒక అంధకారంలోకి వెళ్లిపోయేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా యూకే మీద కూడా అవసరమైతే నేను దాడి చేయగలను అనేటువంటి క్లారిటీ ఇరాన్ ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురావడం, ట్రంప్ భయపడిపోవడానికి ప్రధాన కారణాలు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక యుద్ధానికి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ట్రంప్ చేసినటువంటి కామెంట్స్పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ట్రంప్ ఎందుకు వెనక్కు తగ్గాడనే దానిపై ప్రధానంగా విశ్లేషిస్తూ ఉన్నారు. ఇరాన్ వ్యూహాలను అంచనా వేయడంలో విఫలమవడం, ఇరాన్ సైనిక శక్తిని తక్కువ అంచనా వేయడం, ఖమేనీ తర్వాత నాయకత్వం ఉండదని మరొకసారి తప్పుగా ఆలోచించడం, ఎంతమంది లీడర్లను చంపిన ఇరాన్ ఆర్మీని ఎవరు లీడ్ చేస్తున్నారనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉండటం, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోలేకపోవడం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం 4000 కిలోమీటర్లు ఉంటుందని ట్రంప్కు ఆ మాత్రం తెలియదా? ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి డిగో గార్సియాను టార్గెట్ చేయడం కూడా ట్రంప్ ఊహించలేదని చెప్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి నేపథ్యంలోనే ట్రంప్ వెనక్కు తగ్గాడని చెప్తున్నప్పటికీ కూడా ఎటువంటి నెగోషియేషన్స్ కూడా లేవు, నెగోషియేట్ కూడా చేయలేదు అని కూడా ఇరాన్ అయితే చెప్తోంది. ట్రంప్ మాటలు నమ్మడానికి లేదు, తన స్వార్థం కోసం తను ఏదైనా చేస్తాడు, ఎప్పుడైనా దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ చెప్తోంది.